కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత పేర్ని నాని రాకతో జన సైనికులు ఆందోళన చేపట్టారు. గుడివాడలో వైసీపీ నేత ఇంటికి వచ్చిన పేర్ని నాని కారుపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ జన సైనికులు ఆందోళన చేశారు. శివాజీ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. పేరు నాని అలాగే పామర్ మాజీ ఎమ్మెల్యేలు పని పాట లేక ప్రజల్ని విద్వేషపడటానికి రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా వేడుకలు చేసుకోవడానికి అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యాం. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులను రెచ్చగొడటానికి విద్వేషాలు రెచ్చగొడటానికి ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చినట్టు అదుపు తప్పి మాట్లాడే పేరు నాని ఈ రోజున గుడివాడ పట్టణంలో పురవీధుల్లో తిరుగుతుంటే అందరూ గమనించి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నోరు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు. మేము ఈ రోజున అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్ళాలి. మా ఊరు వచ్చావు, మేము ఇంటికి రాలా, మీ ఊరు రాలా, మా గుడివాడ నువ్వు వచ్చావు, ఇక్కడ ప్రజలను విద్వేషాలు రెచ్చగొడతానికి నువ్వు వచ్చావు కాబట్టి మేము సింపుల్ గా మేము సామరస్యంగా శాంతియుతంగా ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మేము అడిగేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అదుపు తప్పి మాట్లాడావు కాబట్టి ఆయనకి క్షమాపణ చెప్పి గుడివాడ దాటి వెళ్లాల్సిందిగా మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.